ఛానల్కి స్వాగతం. పంపించే బోర్డునే మళ్ళీ పంపిస్తున్నారు. బాగుంది ఎప్పుడు కానిపోతే తడే మాకు అంతా తడే అది వచ్చేది 3 రోజులు మొన్న చేయాలి 4 రోజులు దీనికి మళ్ళీ ఇంపుకునేదా బాగుంటుందా? జీరో ఇప్పుడు పెట్టు కాదు కదా, అది డిజిటల్ కొంచెం డ్యామేజ్ అయింది. కనిపిస్తుంది చూడండి మీకు 20 kg. వేణనా తీసుకోండి, సరి చేసుకుని ఫీలింగ్ తర్వాత ఇబ్బంది పడింది. ఆదివారం కూడా క్యాంప్ కాదు చెప్పులే ఫ్లైట్ మోడ్ ఎక్కించుకుంటాను. ఫ్లైట్ మోడేరా, ఫ్లైట్ మోడ్. ఈరోజు వెంకటగిరి ఎంఆర్ఆ మనం రేషన్ షాపులు తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీ సందర్భంగా సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ముద్ర మనం ఆఫీస్ టెస్ట్ వెయిట్ పెట్టి మన డిపార్ట్మెంట్ వారి ఇచ్చిన టెస్ట్ వెయిట్ పెట్టి తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ సందర్భంగా ప్రతి రేషన్ షాప్ వెరిఫై చేసి దానికి ముద్ర సీలింగ్ వేయడం జరిగింది.
ఎవరైతే తనిఖీలు చేయించుకోకుండా ముద్ర వేయించుకోకుండా ఉంటారో చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ముద్ర వేయించుకోవాల్సిన బాధ్యత రేషన్ షాప్ డీలర్కి సంబంధించింది. ఇది అందరికి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇంకోటి, ఎవరైనా ఎక్సెస్ ఎంఆర్పి అమ్మినా కానీ, తూకాల్లో తేడాలు ఉన్నా కానీ, ముద్రలు వేయించుకోకపోయినా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాం డిపార్ట్మెంట్ తరఫున. సార్ లోపాలు కనిపించడం అంటే ముఖ్యంగా చికెను, మటను, చేపల షాపుల దగ్గర మనకి స్ట్రీట్ వెండర్స్ దగ్గర లోపాలు కనిపిస్తున్నాయి. లోపాలు కనిపించిన వాళ్ళకి ఇమీడియట్ కేసులు రాసి వాళ్ళ దగ్గర అపరాధ రుసుము గవర్నమెంట్కి చెల్లిస్తుంది. అందుకే మన డిపార్ట్మెంట్ వెయిట్ తెచ్చి మనం దాన్ని సర్టిఫై చేస్తున్నాం కదా. డిపార్ట్మెంట్ వెయిట్ 20 కేజీలు రాయబెట్టినప్పుడు 20 కేజీలు మనకు చూపించాలి. అది చూపించినప్పుడు మాత్రం దాన్ని సర్టిఫై చేస్తున్నాం కరెక్ట్గా ఉంది. అట్లా 100% చూపిస్తుంది. అది ఏమైనా లోపాలు, కొన్ని మిషన్లు లోపాలు ఉన్నాయని అడుగుతున్నారు సార్. లోపాలు ఏమి ప్రజెంట్ వరకు లోపాలు ఏమి. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ అయితే 57 మిషన్లు ఉన్నాయి. వాటిలో ప్రజెంట్ నాకు తెలిసి 33 మిషన్లు ఉన్నాయి. మనం ఈవినింగ్ 3-4 గంటల వరకు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే రాలేదో, కొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేషన్లో గ్యాప్ ఉండొచ్చు, వాళ్ళు మిగతా వాళ్ళు కానీ వచ్చి తనిఖీలు చేసుకోవడం వల్ల ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేసాము. మీ ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మాకు సహకరించడం అన్నమాట.